వెల్కమ్ టు బడ్జెట్ మారథాన్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. కాసేపట్లో పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపొందించిన బడ్జెట్కు కేంద్ర మండలి ఆమోద ముద్ర వేయనుంది. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కలిశారు. 2024-25 బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్రపతికి సమాచారం ఇచ్చి అనుమతి తీసుకున్నారు. ఇక పార్లమెంట్లో 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్కు రాష్ట్రపతి ముర్ము స్వీట్ తినిపించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ బడ్జెట్ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. నిన్న ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో లోటుపాట్లపై అటు ఆర్థిక విశ్లేషకులు పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈసారి మధ్యతరగతికి ఊరట ఇవ్వబోతుందా? గత 2 ఎన్డీఏ ప్రభుత్వాల్లో అనుసరించిన మోడల్కు భిన్నంగా కొత్త మోడల్లో ఎన్డీఏ సర్కార్ ముందుకు వెళ్ళబోతుందా? విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అలాగే ప్రధానంగా ఎన్డీఏ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్, బీహార్, అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం చేయాల్సిన హామీలు, ఇలాంటి కీలక అంశాలను బడ్జెట్లో ఏ రీతిన అడ్రస్ చేయబోతున్నారు? ఇదే అంశంకు సంబంధించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా ఢిల్లీ ప్రతినిధి గోపి. 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? నిన్న ఆర్థిక సర్వే నేపథ్యంలో ఆర్థిక విశ్లేషకుల అంచనా ఏంటి? దేశాభివృద్ధికి 2040 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పి నిన్న ప్రధాని మోడీ అన్నారు. సో గడిచిన 10 ఏళ్లుగా మనం బడ్జెట్ చూస్తున్నాం. ప్రజాకర్షకంగా పెద్ద మార్పులతో ముఖ్యంగా అంకెలు మారుతున్నాయి, బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్నాయి. కానీ ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ముఖ్యంగా వేతనజీవులకి ట్యాక్స్ స్లాబ్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఉండే ఎక్స్పెక్టేషన్సే. కానీ ఈసారి ముఖ్యంగా 3వసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ప్రధానంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కేటాయింపులు ఏమన్నా అడిషనల్గా ఉంటాయా అనేది మనం వేచి చూడాలి సతీష్. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, హర్యానా, అలాగే జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో కేంద్రంలో ఈ ముఖ్యంగా 3rd టర్మ్లో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొంత బీజేపీ డీలా పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఈ ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాలకి ముఖ్యంగా రంగాల వారీగా కేటాయింపులు ఏమన్నా అధికంగా చేసి అక్కడ ఓట్ బ్యాంక్ అని మళ్లించుకునే ప్రయత్నం ఏమైనా కేంద్రం చేస్తుందా, లేక సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న థీమ్తో ఈసారి బడ్జెట్ ఉంటుంది అని చెప్పి ఆర్థిక శాఖ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. కాబట్టి సో రంగాల వారీగా ఎక్కడెక్కడైతే ప్రస్తుతం లోటుపాట్లు ఉన్నాయో, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది, ధరల పెరుగుదల ఉన్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగ కల్పనకి, ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి, అలాగే వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, ప్రధానంగా ఆరోగ్య రంగానికి సంబంధించి, అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి నెక్స్ట్ ముఖ్యంగా కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో గృహ నిర్మాణానికి సంబంధించి, ఉపాధి హామీకి సంబంధించి, సో ఈ విధంగా విద్యారంగానికి సంబంధించి కీలకమైన లక్ష్యాలని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోడీ ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ కానీ, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కానీ, ఇటువంటి కొన్ని వారి మానస్ఫూర్తిక లాంటి పథకాలు ఉన్నాయి. కాబట్టి సో వాటి కేటాయింపులు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇటు నెక్స్ట్ ముఖ్యంగా అన్ని రంగాలకి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి, ముఖ్యంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి, రైల్వే డెవలప్మెంట్కి సంబంధించి కూడా అధిక కేటాయింపులు, అలాగే రక్షణ రంగానికి సంబంధించి అధిక కేటాయింపులు అవకాశం కనిపిస్తుంది. సో ప్రజాకర్షకం కన్నా దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంగా ఇటువంటి కేటాయింపులు జరపాలన్న అంశంతో పాటుగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా కొన్ని రాష్ట్రాలకి కేటాయింపులు, ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్న రాష్ట్రాలకి కేటాయింపులు అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది సతీష్. అంటే గోపి, మనకు తెలుసు ప్రత్యేక హోదా పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీ, అలాగే జార్ఖండ్ నుంచి విడిపోయిన తర్వాత ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా కావాలని బీహార్ కూడా డిమాండ్ చేస్తుంది. ఈసారి ఎన్డీఏ ఏర్పాటులో కీలకంగా ఉన్న జేడీయూ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వీరెండింటి యొక్క కామన్ డిమాండ్ ఇది. అయితే నిన్న మరోసారి ప్రత్యేక హోదా అనేది అది కుదరని అంశం, దానికి ఉన్న అర్హతలు, బీహార్కు హోదా ఇచ్చే అర్హతలు లేవనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అంటే మరి దీనికి ప్రతిగా ఏమైనా ఉద్దీపన ఇవ్వబోతున్నారా, ఏమైనా ఆర్థిక చేయూత ఇవ్వబోతున్నారా? బీహార్, ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ప్రకటనలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
ఎస్ సతీష్, ఈ ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి మొదటి నుంచి బీజేపీ చెప్తోంది. సో రాష్ట్రాల వారీగా పొలిటికల్ రిజల్యూషన్స్లో భాగంగా ఇటు బీహార్లో ఇటు నితీష్ కుమార్ జేడీయూ వారి పార్టీకి సంబంధించిన సమావేశాల్లో కానీ, ఇటు జాతీయ స్థాయిలో జరిగే సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కానీ సో వాళ్ళు అడుగుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఈ రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కి కానీ, బీహార్కి కానీ, ఇటు ఒడిశా కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. సో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కొండ ప్రాంతాలు, సో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే గతంలో ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు ముఖ్యంగా ప్లానింగ్ కమిషన్ రద్దయిన తర్వాత, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక హోదా అనేది ఎక్కడా లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో ప్రత్యేక హోదా పేరుకు బదులుగా ముఖ్యంగా నిధుల వాటాను పెంచే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అందులో భాగంగానే ప్రత్యేక ఆర్థిక సాయం అన్న అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుంది కేంద్రం. అందులో భాగంగా ఇటు బీహార్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రస్తుతం రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించి రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి, అలాగే గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రానికి ఆర్థికంగా చాలా నష్టం జరిగింది. సో దాన్ని పూరించేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కోరుతున్న పరిస్థితి. అలాగే బీహార్ కూడా 30,000 కోట్లను ముఖ్యంగా బడ్జెట్లో కేటాయించాలని చెప్పి, అది రంగాల వారీగా ముఖ్యంగా 9 విమానాశ్రయాలను అడుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే 3 మెట్రో లైన్లను అడుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైల్వే ప్రాజెక్ట్స్కి సంబంధించిన నిధులు కేటాయించాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే కేంద్ర విద్యా సంస్థల్ని నెలకొల్పాలని చెప్పి కూడా ఇటు బీహార్ అడుగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ ప్రత్యేక ఆర్థిక సాయం అంటూ ఒకే రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి ఉండదు. రంగాల వారీగా కేటాయింపులు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కానీ, రైల్వేస్ మెట్రో నిర్మాణానికి సంబంధించి కానీ, అలాగే అర్బన్ డెవలప్మెంట్ కింద వచ్చే నిధులు కానీ, ఈ విధంగా రంగాల వారీగా వచ్చే నిధులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇప్పుడు రంగాల వారీగా వచ్చే నిధుల్ని అడిషనల్గా రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు చేస్తే కనుక రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. భాగస్వామ్య పక్షంగా బీజేపీ కూడా అక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా, ముఖ్యంగా ఆ రాష్ట్రాల్లో జేడీయూ, బీజేపీ కలిపి అక్కడ బీహార్లో ఉంది. ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి ఏపీలో ప్రభుత్వంలో అధికారంలో ఉంది. కాబట్టి సో మేము అడగడం కాదు, ఇది మీ బాధ్యత. కేంద్రంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు, మేము భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి మీరు బాధ్యతగా రాష్ట్రానికి చేయూతి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి సో చూడాలి సతీష్, ఈ బడ్జెట్లో రాష్ట్రాల వారీగా కాకుండా రంగాల వారీగా ఎటువంటి కేటాయింపులతో ముఖ్యంగా బీహార్ మిత్రపక్ష రాష్ట్రాలకు న్యాయం చేస్తారో, అలాగే ఎన్నికలున్న రాష్ట్రాలకు ఎటువంటి కేటాయింపులు చేస్తారు. సో మనం చూడాలి సతీష్. రైట్ గోపి.